అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఇవాళ సింపుల్గా టమాటో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఉల్లిపాయలు కూడా వేయకుండా, వెల్లుల్లిపాయ వేయకుండా చాలా చాలా సింపుల్గా చేసేసుకునే టమాటో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఫస్ట్ బాండి పెట్టేసుకోండి. బాండీలో నూనె వేసేసుకోండి. అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకోండి. నువ్వులు వేసుకోండి. ఇది కొంచెం వేగిపోయాక మనం ఎండుమిరపకాయలు వేస్తాం. ఎలాంటి ఎండు కారం కూడా వేయట్లేదండి. చక్కగా పచ్చిమిరపకాయలతోనే మనం చేసేసుకుంటాం అనమాట. ఇంకా ఉల్లిపాయలు కానీ ఇంకా వెల్లుల్లిపాయ కానీ ఏం వేయకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకుని చక్కగా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ నంచుకోవచ్చు. వెల్లుల్లిపాయలు తినని వాళ్ళకి, అలాగే ఉల్లిపాయలు తినని వాళ్ళకి కూడా ఈ చట్నీ చాలా పనికొచ్చేస్తుంది. చక్కగా చింతపండు కూడా మనం తగినంత చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో నేను రీచ్ అయ్యేటట్టు చేయండి. ఇంతకన్నా నేను అడగదలుచుకోలేదు. మీరు రీచ్ అయ్యేటట్టు చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇవి బాగా వేగాలండి. ఒక్కసారి బాగా వేగిపోతే అన్నీ ఫాస్ట్గా వేసేయచ్చు. కానీ పచ్చడి చాలా బాగుంటుంది. ఎందుకంటే జస్ట్ మనం పచ్చిమిరపకాయలు, టమాటోలు అవే వేస్తాం కదా. ఈజీగా సింపుల్గా చాలా బాగుంటుంది. ఇంకా ఆర్భాటం లేకుండా ఏవేవో వేసేయక్కర్లేదు. మినపప్పు, శనగపప్పు కూడా నేను వేయట్లేదండి. జస్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, నువ్వులు. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తానండి. తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అంటే మనం టమాటోస్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ తీసుకున్నారనుకోండి కొన్ని ఎక్కువ పడతాయి, తక్కువ తీసుకుంటే కొంచెం తక్కువ పడతాయి. అలాగే మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవాలి. ఎక్కువ స్పైసీగా తిన్నారనుకోండి ఇంకో 2 మిరపకాయలు ఎక్కువ వేసుకుంటారు. తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసాం కదండి. సారీ, కొంచెం గొట్టొస్తుంది. ఇప్పుడు ఇంగు వేసుకోవాలండి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఇంగు దగ్గర కాంప్రమైజ్ కావద్దు. పచ్చళ్ళల్లో కానీ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఎక్కువ పచ్చిమిరపకాయలు పడతాయి. ఎందుకంటే ఇంకా ఎండు కారం లాంటిది ఏం వేయట్లేదు మనం. జస్ట్ ఈ ఎండుమిరపకాయలు ప్లస్ ఈ పచ్చిమిరపకాయలది మనకి కారం అనమాట. ఇంకా కరివేపాకు కూడా ఏం వేయట్లే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. నిజంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కొంచెం వేగాలండి. మీకు వేగాక చూపిస్తాను. సో వేగిపోయండి. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలిపేసేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, నువ్వులు మాత్రం 1.5 స్పూన్ టు 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి మినపప్పు, శనగపప్పు ఇవి ఏం వేయొద్దండి. చక్కగా పచ్చిమిరపకాయలతో చేసుకోండి. ఇంకా ఎలాంటి దోసకాయ కానీ, ఎలాంటి ఆకుకూరలు కానీ, ఎలాంటి ఉల్లిపాయ కానీ ఏమీ కలపట్లేదు. వీటితో వంకాయ కానీ ఏది కలపట్లేదు. జస్ట్ టమాటో పచ్చిమిర్చి పచ్చడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తానండి. నేను ఇందాకనే చెప్పాను, ఇంగు దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇంగు మంచిగా వేసుకోండి. ఇవి కూడా బాగా వేగిపోయి ఈ టైంలో మనం టమాటోలు వేసుకోవాలి. ఇందాక నేను చిన్న ప్యాన్ తీసుకున్నానండి. సో టమాటోలు వేస్తే అది పైకి వచ్చేస్తుందని నేను ప్యాన్ మార్చాను. ఇలా టమాటోలు వేసేసుకోండి. ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి రేటు టమాటోలువి. చక్కగా తెచ్చుకొని చేసుకోండి. నిల్వ పచ్చడి కూడా నేను చూపిస్తున్నాను. సో నిల్వ పచ్చడి చూపిస్తాను. అలాగే ఈ పచ్చళ్ళు కూడా మీరు చేసి పెట్టేసుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో, మనం ఎప్పుడు టిఫిన్లు చేసుకుంటే అప్పుడు హ్యాపీగా నంచేసుకోవచ్చు. అస్తమాను పల్లి పచ్చడి, కొబ్బరి పచ్చడి తినక్కర్లేదు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటో చట్నీస్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ వేస్ట్ చేసుకోవచ్చు, కూరలు కలిపి చేసుకోవచ్చు, కూరలు కలపకుండా చేసుకోవచ్చు. మన ఇష్టం. మనకి వంట వస్తే చాలు, మనకి ఎలా చేయాలో తెలిస్తే చాలండి, మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా. సో అలాగనమాట. ఇవి కొంచెం మగ్గాలి. ఇవి మగ్గాక కొంచెం మిగతావన్నీ ప్రొసీజర్ వేయాలి. నేను హైలో పెట్టుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ అన్నీ వేగిపోయి ఉన్నవే. ఇలా ఈ పచ్చిమిరపకాయలతో పాటే వేయించేస్తున్నాను. సో దట్ ఒకటేసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా పోపు పక్కన పెట్టి మళ్ళీ టమాటోలు వేయించడం అక్కర్లేదు. అన్నీ ఒకటేసారి వేయించేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత బెల్లం. టమాటో పచ్చడికి కొంచెం బెల్లం వేస్తే బాగుంటుంది. అలాగే నిమ్మకాయ అంతా చింతపండు వేసేస్తే ఈ పులుపుకి, ఈ తీపికి ప్లస్ ఈ టమాటో పులుపుకి అంత బాగుంటుంది. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. పచ్చిమిర్చివి ఈ కారం అంతా చక్కగా ఎన్హాన్స్ అయ్యి దీనికి పట్టేస్తుంది అనమాట. సో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో కంపల్సరీ మీరు టమాటో పచ్చడి చేసుకున్నప్పుడు కొంచెం బెల్లం వేసుకోండి. అలాగే చింతపండు కూడా వేసుకుని చక్కగా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుని చేసుకోండి.
ఇవి కొంచెం మగ్గాలి, మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయాయో, టమాటోలన్నీ బాగా మగ్గిపోయాయి. సో ఈ టైంలో మనం కొంచెం ఉప్పు వేసేసుకోవాలి, తగినంత ఉప్పు. ఇది సరిపోతుందండి, పచ్చడి కదా, ఈ మాత్రం ఉండాలి. చక్కగా కలిపేసుకోవాలి. టమాటోలు నీళ్ళు వదిలేసాయి. ఒకవేళ టమాటోలు చాలా జ్యూసీగా ఉన్నాయి కదా, అందుకని టమాటోలు నీళ్ళు వదిలే. ప్లస్ నేను ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. మీరు కూడా కొంచెం వాటర్లో ఇలా మగ్గితే చాలా బాగా జ్యూసీగా ఉంటుంది పచ్చడి. మరీ చిక్కగా ఉంటే నంచుకోవడానికి బాగోదు కదా. సో మనకి చట్నీస్ కావాలంటే ఎలాగో అవి నీరు వదులుతాయి, టమాటోస్ అనేవి జ్యూసీగా ఉంటే. ఒకవేళ వదలకపోతే నేను చెప్పేది, వదలకపోయినా హాఫ్ గ్లాస్ వేస్తే చాలు, సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటోస్, ఈ బెల్లం, ఈ చింతపండు, ఈ పోపులన్నీ వేసాం కదా, దాంట్లో మగ్గిపోయింది అనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకున్నా చాలా బాగుంటుంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో అన్నీ బాగా మగ్గిపోయాయి, మీకు చూస్తున్నారు కదా, ఈ టమాటో అన్నీ మగ్గిపోయాయి. ఇది ఒక్కసారి కొంచెం దగ్గరికి వచ్చేసాక చాలా 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 బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. కామెంట్ బాక్స్లో పెట్టండి. అందరికీ వచ్చు రాదని కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా చేస్తారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. మనం కూడా మిగతా వాళ్ళలాగే ఎంజాయ్ చేయమని చెప్తున్నా, అంతే కదా. సో డూ ట్రై ఇట్ అండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయిన చట్నీ. ఉల్లిపాయలు వేసుకొని వాళ్ళకి, వెల్లుల్లిపాయలు వేసుకొని వాళ్ళకైతే సూపరు. లేదు మాకు కావాలి, ఉల్లిపాయలు కావాలి, వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ లేకపోతే మేము తినలేము అన్నవాళ్ళు యాడ్ చేసుకోండి. మేము పర్వాలేదండి ఇలా కూడా తినేస్తాం అన్నవాళ్ళు ఓకే, ఇలా చేసేసుకోండి. సో రెండు విధాలుగా నేను చూపిస్తున్నాను. సో బాగా మగ్గిపోయింది, ఇంకా అవసరం లేదు, ఆపేయచ్చు. ఇప్పుడు కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర వేయాలండి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి, అస్సలు తగ్గించద్దు, ఎక్కువే వేసేసుకొని ఇలా కలిపేసేసి బంద్ చేసేయాలి. ఆ వేడికి అది మగ్గిపోతుంది, దీన్ని ఏం పెద్ద ఉడకబెట్టక్కర్లేదు. అయిపోయిందండి. గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. ఇలాగ గ్రైండ్ చేశాక ఇలా అవుతుందండి. చక్కగా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసేసుకోవచ్చు. ఎంత బాగుందో చూసారండి. అసలు చూస్తూనే అంత టెంప్టింగ్ అయిపోతుంది. ఎప్పుడెప్పుడు అన్నం కలుపుకుందామా, వేడివేడి అన్నంలో తిందామా అనిపిస్తుంది కదా. చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది కదా. ఇదే 2 సార్లు తినేసి హ్యాపీగా పెరుగన్నం తినేసి అయిపోతుంది, అలాగే అనిపిస్తుంది. సో ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, ఉత్తప్పల్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన టమాటో పచ్చడి, ఉల్లిపాయలు లేకుండా, వెల్లుల్లిపాయ వేయకుండా ఈజీగా అందరూ తినేటట్టు చేసే సింపుల్ పచ్చడి, చాలా టేస్టీ అయిన పచ్చడి. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో నేను రీచ్ అయ్యేటట్టు చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ అండ్ టెంప్టింగ్ అండి. బాయ్ అండి.